హలో అండి. ఇప్పుడు మనం వచ్చేసి చాపరాయి అనే లొకేషన్ నుంచి వేరే లొకేషన్‌కి వెళ్తున్నాం. ఇది లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను ఈ పూల తోట. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మన జర్నీ నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్తున్నాము. ఇప్పుడు ఫైనల్‌గా అయితే మనం నెక్స్ట్ ప్లేస్‌కి వచ్చేసాము. ఇది పీనరీ. అరకు పీనరీ అంట. యాక్చువల్లీ ఇది పీనరీ అని కాకుండా సీనరీ అని పెట్టనుండే. అసలు లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెలే ఉంటుంది. ఈ పెద్ద పెద్ద చెట్లతోటి సూపర్‌గా అనిపించింది. ఇదే లొకేషన్‌లో 'పరుగు' ఫిల్ము షూటింగ్ చేశారంట. ఏంటంటే పొద్దున్న లేచి పొగమంచులో హీరోయిన్ టెంపుల్‌కెళ్తుంది కదా! ఆ సీన్ అంట. టెంపుల్ ఎక్కడుందని మాత్రం అడగకండి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ లొకేషన్‌కి తగ్గట్టుగానే నేచర్ క్యాంపింగ్ అరేంజ్ చేశారు. చుట్టూ కొండలు, పక్కన పూల తోటలు, మధ్యలో క్యాంపింగు. ఇక్కడ దూరంగా ఇక్కడ మధ్యలో సర్కిల్ లాగా ఉంది కదా! అక్కడ మనం నైట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ పెట్టుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి వచ్చినా కూడా మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంటుంది లొకేషన్‌లో. సెక్యూరిటీ కూడా బాగుంది. వాష్‌రూమ్స్ కూడా దగ్గరలోనే అవైలబుల్ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్‌గానే అరేంజ్ చేశారు ఇవన్నీ. లొకేషన్ అయితే నాకు చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. సో, ఇలాంటి లొకేషన్‌లో మనం ఏం ప్లాన్ చేసాం తెలుసా? అదేనండి, అరకులో మనకు ఫేమస్ బొంగు చికెన్ ఫేమస్ కదా! అది ఫస్ట్ బొంగు బిర్యానీను చికెన్ ఆర్డర్ చేసుకొని తీసుకొచ్చాము. నియర్ బై లొకేషన్ వరకి తీసుకొచ్చాము ఇక్కడికి. ఇక్కడే లంచ్ చేద్దామని. సో, ఇదైతే మంచిగా కుకింగ్ అయిపోయింది. మన ధీరజ్ భయ్యానే అది ఓపెన్ చేశారు. మేము యాక్చువల్‌గా ఇక్కడ అరకు లొకేషన్ గానీ, వైజాగ్ లొకేషన్ గానీ ధీరజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో వచ్చాము. బ్రదర్‌వి కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు మన వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ వీడియో ఉందిగా, దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఒకసారి చూడండి. ఎక్కడైనా లోకల్‌కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ లోకల్ టేస్ట్ అది చూస్తే భలే అనిపిస్తుంది కదా! సో, ఇది తీసుకొచ్చాము. అయితే మాకు ఇలా సర్వింగ్‌కి కంఫర్టబుల్‌గా ఉంటుందని వాళ్ళు ఒక స్టిక్ ఇచ్చారు. అది కుకింగ్ చేసేవాళ్ళే. నిజానికి ఆ బొంగులో నుంచి ఆ బిర్యానీ గాని, చికెన్ తీయడం అయితే పెద్ద టాస్కే అనిపించింది. బట్ ట్రై చేస్తూ అయితే ఉన్నాము. బట్ ఫన్నీగా కూడా అనిపించింది. వేడిగా ఉంది కాబట్టి దాన్ని కంఫర్ట్‌గా తీయలేకపోయాము. బట్ ఫైనల్‌గానైతే బాగా సేపు ట్రై చేసిన తర్వాత బిర్యానీ అయితే వచ్చింది. అయితే ఇక్కడ అరేంజ్‌మెంట్ చూడండి. అన్ని ప్లేట్స్‌లలో ఫస్ట్ బిర్యానీ పెట్టుకున్నాము. పక్కన కూల్ డ్రింక్. ఇక చుట్టూ సీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పటివరకు మీరు చూసారు కదా! ఇక్కడ టేబుల్ కూడా మన గురించే అరేంజ్ చేసినట్టుంది. 4 సీటరు. ధీరజ్ అన్న వచ్చేసి వీడియో తీస్తున్నారు. లొకేషన్ అదిరిపోయింది కదా అని. పిల్లలైతే మస్తు సేపు ఎంజాయ్ చేశారండి. యాక్చువల్లీ ఏ లొకేషన్‌కెళ్ళినా కూడా కొత్త ప్లేస్‌లో తొందరగా వెళ్దాం, చూద్దాం అన్నట్టు ఎప్పుడు అనుకోవద్దు. అట్లా అయితే మనం చూసిన దాన్ని ఫీల్ కాలేము. తిన్న తర్వాత వచ్చేసి ఇక్కడ చెట్టు కాయలున్నాయి కదా! ఇందాక పెద్ద చెట్లు అవి చూసాము. చాలా డిజైన్‌గా ఉంది కదా! పిల్లలు కాసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ చెట్లు చూస్తే నాకైతే 'పుష్ప' సినిమానే గుర్తొచ్చింది. 'పుష్ప' మూవీలో వాళ్ళు ఆ చెట్లు నరకడానికి వెళ్తారు కదా! అంటే ఇవి అవి కాకపోవచ్చు గానీ బట్ సైజ్ చూస్తే అలాగే అనిపించింది. లొకేషన్ అంతా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఊరికి చాలా దూరంగా ఉంటుంది. మంచి పీస్‌ఫుల్ లొకేషను. ఇక చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకున్నారు. మనోళ్ళు చూడండి కూల్ డ్రింక్ తాగినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఫన్నీగా ఉంటుందని వీడియో కూడా తీయమన్నారు. అది చూసి చిన్నారి కూడా అదే చేస్తున్నారు. సో, ఇక్కడ నుంచి మనం మన నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్తున్నాము. వెళ్ళేలోపు ఇక్కడ ఒక్కసారి ఈ పీనరీలోని సీనరీని ఎంజాయ్ చేయండి. సూపర్‌గా ఉంది కదా! ఇదొచ్చేసి ఇక్కడ నుంచి మనం మన నెక్స్ట్ లొకేషన్‌కెళ్ళాము. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూడండి.